ప్రకాశం జిల్లాకు చెందిన డివి సుబ్బారావు చిన్న వయసులోనే పౌరాణిక పద్యాలను తన గాత్రంతో అనర్గళంగా పాడుతూ తన సత్తాను చాటుతున్నాడు. తాను కాపు బిడ్డనని చెప్పుకుంటూ దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. డ్రామా ఆర్టిస్ట్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన డివి సుబ్బారావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. కాపుల ఆత్మీయ సమ్మేళనానికి కాకినాడలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనానికి ప్రకాశం డిస్టిక్ నుంచి డివి సుబ్బారావు గారు వచ్చారు. ఆయన ప్రముఖ స్టేజ్ ఆర్టిస్ట్. ఆయన అడుగుదాం ఒక పద్యం పాడమని మన నెంబర్ 1 న్యూస్ కళాకారుల కోసం. నమస్కారం, నా పేరు డివి సుబ్బారావు, డ్రామా యాక్టర్. మాది బాపట్ల జిల్లా, చీరాల నియోజకవర్గం, వేటపాలెం. నా పేరు డివి సుబ్బారావు. మా తాతగారి పేరు కూడా డివి సుబ్బారావు గారు. ఆంధ్ర తాన్సేన్ కలియుగ హరిశ్చంద్ర బిరుదాంకితులైనటువంటి కీర్తిశేషులు డివి సుబ్బారావు గారి మనవణ్ణి. ఈ రోజున కార్యక్రమానికి కాపు ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఇక్కడ మన కాకినాడ వాస్తవ్యులైనటువంటి కర్ణ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో, ఆ మంచి స్వాములు గారి యొక్క సారథ్యంలో మేమందరం కూడా ఇక్కడికి వేటపాలెం నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఒక కళాకారుడిగా వేదిక మీదకి పిలిచి గౌరవించి, ఒక కాపు కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా నన్ను గౌరవించటమే కాకుండా కళాకారుడిగా కూడా నన్ను ఎంతో అభినందనలు ఆత్మీయులతో నన్ను సన్మానించారు. మరి మీడియా ప్రతినిధులు సోదరులు మరి ఈ యొక్క వేదికను పురస్కరించుకొని నన్ను ఒక పద్యం పాడమని అడిగారు. తప్పకుండా మీకోసం పాడి వినిపిస్తాను. సరివారి నగుబాటు పిమ్మట మనశ్చాంచల్య రోగంబు అనంతరము ఆహారమునందనిష్టము అటు నీదల్ దేహజాడ్యంబు అట మరణంబే శరణంబో మరణంబే శరణంబో పెక్కు దినము మంచాన జీర్ణించి ఇంతిరో 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 ప్రాణులకి రుణ వ్యథల కంటెన్ దుస్సహం మేరిక్యం ఈ పద్యం సత్యహరిశ్చంద్ర నాటకంలోని వారణాసి ఘట్టంలోని పద్యం అన్నమాట. ఆ సత్యం కోసం హరిశ్చంద్రుడు సత్యాన్ని సాధించాలి, సత్యమే విజయం అని చెప్పేటటువంటి సందర్భంలో భార్య తననైనా అమ్ముకొని ఆ నక్షత్రుడికి ఇవ్వాల్సినటువంటి ధనం ఇచ్చేసేయండి అనేటటువంటి సందర్భంలో సరివారి నగుబాటు అనేటటువంటి హరిశ్చంద్రుడిని నా సొమ్ము ఇంక ఇచ్చేసే, మీ యొక్క సమయం ఇచ్చిన గడువు అయిపోయిందని నక్షత్రుడు చేయి పట్టుకొని లాగినటువంటి సందర్భంలో ఒక బానిసగా నేను ఎట్లా నిన్ను విక్రయించుకోగలుగుతాను అనేటటువంటి ఆ బాధ ఉద్రేకంతో హరిశ్చంద్రుడు పాడినటువంటి సన్నివేశంలో పద్యం ఇది. దాని అర్థం, తాత్పర్యం, ఒక భావం అనేది ఉంది. మరి ఈ పద్యంలో గనక ఈ భావం అయితే ఉందని ఖచ్చితంగా మా గురువులు చెప్పారు. చాలా స్టేజ్ కళాకారులు నేను వింటూ ఉన్నాము. చాలా చోట్ల కూడా మీరు ప్రసంగాలు ఇచ్చి ఉంటారు ఆర్టిస్టులుగా. ఇప్పుడు వరకు సుమారుగా ఎన్ని ఇచ్చారు మీరు? ఎక్కడెక్కడ, ఏ స్టేట్లో, ఏ దేశాల్లో ఇచ్చారు? అయితే ఇతర దేశాలు, మలేషియా, సింగపూరు, నాకు ఉన్నటువంటి దేశాల్లో, మరి అమెరికాలో ఉన్నటువంటి తానా ఆప్తా నుంచి కూడా చాలా అవకాశాలు వచ్చినాయి. మరి ఒక 4-3 దేశాల్లో వెళ్ళడం అనేది జరిగింది. ఈ మధ్య ప్రాంతంలో కరోనాలో జరిగినటువంటి అవాంతరాల కారణంగా
కొన్ని అవకాశాలు వచ్చినా కూడా నేను వెళ్ళలేదు. కరోనానికి ముందు వెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. మరి ప్రదర్శనలు అయితే కనుక ఇప్పటివరకు 6,742 ప్రదర్శనలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక 2-3 సంవత్సరాల్లో 7,000 అనేది పూర్తవుతుంది. ఇటువంటి చిన్న వయసులో, అంటే నా వయసు 34 సంవత్సరాలు, నేను నా వయసు 11 సంవత్సరాల నుంచే ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. దాదాపుగా 10,000 ప్రోగ్రామ్స్ అనేది ఒక రికార్డు స్థాయి అనేది చెప్పుకోవడానికి కూడా ఇంకొక 5-6 ఏళ్లలో తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుందని చెప్పని ఈ మీడియా ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళకి దాదాపుగా ఈ పద్య నాటకాల మీద అంటే అవగాహన ఉంటుంది. కాకపోతే ఎక్కువగా ఈ సినీ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పద్య నాటకం మీద కొంచెం అవగాహన కలిగినటువంటి వారికి అయితే కనుక ఖచ్చితంగా ఈ పద్యం ఈ స్థాయిలో ఉంటుందా, ఇలా పాడతారా అనే ఒక ఆశ్చర్యానికి గురైనటువంటి సందర్భం అయితే ఇతర దేశాల్లో జరిగినటువంటి ప్రదర్శనల తాలూకా జరిగినటువంటి స్టేజ్లు అయితే అనుభవాలు ఉన్నాయన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ దేశమందు కళాకారులకి ఎప్పుడు అక్కడ మంచి ప్రదర్శన ఉంటుంది, వాళ్ళకి గొప్ప కితాబే ఉంటుంది. ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ అంటూ కాడ డివై సుబ్బారావు గారు చెప్తున్నారు. నెంబర్ 1 న్యూస్.